కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. బొయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అందించిన సంక్షేమ అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ గండిగుంట గ్రామ అభివృద్ధికి రాబోయే 2 సంవత్సరాల్లో దాదాపు 4 కోట్ల రూపాయల వరకు నిధులు ఖర్చు చేయబోతున్నాం. త్వరలోనే పనులు ప్రారంభించి గ్రామంలో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నిటినీ దశల వారీగా పరిష్కరిస్తాం. ముఖ్యంగా గండిగుంట ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గ్రామంలోని రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి గండిగుంటను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గండిగుంట గ్రామంలోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేశాం. ఇప్పుడు కూడా అదే చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంది. మాటలు చెప్పటం కాదు, పనులు చేసి చూపించడం మా ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సక్రమంగా నడిపిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ ఒక్క గ్రామంలోనే రాబోయే 2 సంవత్సరాల్లో దాదాపుగా 4 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టబోతా ఉన్నాం. పనులు ప్రారంభిస్తాం అది త్వరలో. డ్రైనేజీలు, ముఖ్యంగా ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్, ఊర్లో రోడ్లు ఉన్నాయి. తప్పకుండా ఈ మొత్తం కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గండిగుంట గ్రామంలో గతంలో కూడా ప్రధాన రహదారులన్నీ కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మరలా చేసేది కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు డిఎస్సి పేరుతోటి నాటకాలు ఆడుతూ ఉన్నారు, డ్రామాలు ఆడుతూ ఉన్నారు, నిరసన దీక్షలు అని చెప్పేసి బహిరంగ రోడ్ల పైన యువకులు ఎవరు కూడా బయటకు వచ్చి మాకు డిఎస్సీలో అన్యాయం చేసిందని చెప్పి ఎవరు కూడా మాట్లాడతలేదు. కేవలం పార్టీలో వృద్ధులు, వయోవృద్ధులు పదవుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారే, వాళ్ళు వచ్చి ఈరోజు నిరసన దీక్షలు, ర్యాలీలు పెడతా ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా పబ్లిక్ ప్లేసుల్లో దీక్షలు, ర్యాలీలు పెడతా ఉన్నారు. అయినా సరే లోకేష్ గారు ఓపెన్గా సవాల్ విసరటం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో సవాలు స్వీకరించి మీరు ఈ డిబేట్కి రండి అని చెప్పేసి సవాల్ విసరటం జరిగింది. తోక ముడిచి ఈ రోజున ఎవరైతే పిల్ల సైకోలు ఉన్నారో వాళ్ళు వీధుల్లోకి వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఏదో అన్యాయం జరిగిపోయింది. మొన్న టీచర్స్ అందరూ కూడా కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి న్యాయబద్ధంగా ఎక్కడైతే రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉందో వాళ్ళకి డిఎస్సిలో సెలక్షన్స్లో వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజున ఏదో అన్యాయం జరిగిపోయింది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఏదో చేసేయాలి, అక్కడ ఏదో నీట్ ఎగ్జాము జరిగింది, అక్కడేదో వాళ్ళు ఏదో చేశారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వాతలు పెట్టుకుంటా ఉన్నారు. అవి వాతలుగా మిగులుతాయి తప్పితే ఎక్కడా కూడా నక్క ఎప్పుడు కూడా పులిగా మారదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడైనా మీ డ్రామాలు, నాటకాలు ఆపి